ఇది వచ్చేసి మేక తలకాయ అన్నమాట. దీంతో మనం కర్రీ ఎలా రెడీ చేస్తామో చూద్దాం రండి. మా వాళ్ళందరూ ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్ గా చేయమన్నారు. అందుకని ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ పోస్తున్నా. జస్ట్ కొద్దిగా పట్టా లవంగం ఎలగలే వేస్తున్నా. ఎర్రగడ్డ, ఒక 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయింది. దీంట్లోకి ఇప్పుడు అల్లం తగ్గట్టు పేస్ట్ చేసేద్దాము. అలాగే కొద్దిగా ముద్దగా రావడానికి టమాటా వేస్తున్నా. ఇప్పుడైతే మేక తలకాయ మాంసం వేస్తున్నా. ఈ బ్రెయిన్ వచ్చేసి మళ్ళీ వేద్దాము. దీంట్లోకి కొద్దిగా పసుపు, మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, మటన్ మసాలా వేసేసి కలిపేద్దాము. ఒక 10 నిమిషాలు మేక తలకాయ మొత్తాన్ని బాగా రోస్ట్ చేసాక దీంట్లోకి ఒక చెంబు నీళ్ళు పోసేస్తాను బాగా ఉడికేదానికి. ముందుగా సాల్ట్ వేయడం మర్చిపోయినాను, దానికని ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడికిద్దాము. ఒక్క అరగంట సేపు పట్టింది మటన్ తలకాయ ఉడకడానికి. ఇప్పుడు మళ్ళీ దీనిలోకి ఇంకొకసారి కొద్దిగా ధనియాల పొడి, మటన్ మసాలా, కొద్దిగా మిరపడేసి బాగా ముద్దగా ఎంతవరకు కలుపుకొని లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుంటే మన మేక తలకాయ మాంసం అయితే రెడీ అయిపోతుంది. గ్యాస్ ఆపేసి దీనిలోకి లైట్ గా ఒక నిమ్మకాయ పిండేస్తున్నా. అంతే అనమాట. చాలా సింపుల్ గా మన మేక తలకాయ మాంసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం భలే వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.